పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటే ఇదేనేమో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిత్యం వార్తల్లో ఉండటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారేమో అని అనుమానాలు వస్తున్నాయి. తను చెప్పిందే వేదం, తన మాటే శాసనమన్న భ్రమలో మునిగి తేలుతున్న ట్రంప్ మహాశయుడు ఈసారి మూడు ముక్కలాటకు తెరలేపారు. అమెరికా బాగుండాలి అనుకోవడం వేరు, అన్ని దేశాలు అమెరికాలో కలవాలి అనుకోవడం వేరు. ట్రంప్కు ఈ మధ్యన ఈ ధోరణి బాగా పెరిగిపోయింది. ట్రంప్ వ్యవహార శైలిని మొదటి నుంచి గమనిస్తే తనలో అమెరికా సంక్షేమం కన్నా రాజ్య విస్తరణ కాంక్షే అధికంగా కనిపిస్తోంది. మేక్ అమెరికా ప్రౌడ్ అగైన్ అన్నది ఆ దేశ ప్రజలకు మంచి కిక్కిచ్చే నినాదమే. అక్కడి దాకా అయితే ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ ట్రంప్ మరి తనకు తిరుగులేదు, ఎదురులేదు అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ మొదట వెనిజులా దేశంపై పడ్డారు. ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మధురో మాదక ద్రవ్యాల సరఫరా చేసే ముఠాతో జట్టు కట్టి అమెరికాకు డ్రగ్స్ సప్లై చేస్తున్నాడన్న ఆరోపణతో అతన్ని, అతని భార్యను చేతికి బేడీలు వేసి మరీ నిర్బంధించాడు. అనంతరం ట్రూత్ సోషల్ మీడియాలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షుణ్ణి తనేనంటూ ఓ పోస్ట్ వదిలాడు. వాస్తవానికి వెనిజులా దేశంలో అపారంగా ఉంటున్న చమురు నిక్షేపాలపై ట్రంప్ కన్ను పడిందన్నది వాస్తవం. ఇది జగమెరిగిన సత్యం కూడా. సో ఇలా వెనిజులా అమెరికా హస్తగతం అయ్యేలా ట్రంప్ కుట్రలు పన్నారు. వెనిజులా ఉదంతం ఓ పక్క భగభగ మండుతుండగానే మరో పక్క ఇంకో వివాదాస్పద రచ్చకు ట్రంప్ తెరలేపారు. అదే గ్రీన్లాండ్ కొనుగోలు కార్యక్రమం. గ్రీన్లాండ్ డెన్మార్క్ అటానమస్ రీజియన్గా ఉంది. ఇక్కడ అమెరికాకు చెందిన భారీ అంతరిక్ష కేంద్రం ఉంది. దీనిని తొలి ఎయిర్ బస్గా పిలుస్తుంటారు. ఉత్తర అమెరికా నుంచి ఐరోపా వెళ్లే షార్ట్ కట్ మార్గం గ్రీన్లాండ్ మీదుగా ఉంది. అందుకే ట్రంప్ కన్ను గ్రీన్లాండ్పై పడింది. ట్రంప్కు ఈ దుర్బుద్ధి ఇప్పుడే కాదు. తను 2019లో తొలిసారిగా అమెరికా అధ్యక్షుడైనప్పుడే గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి పావులు కదిపారు. అప్పట్లో ప్రభుత్వాన్ని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినా అది ఫలించలేదు. ఈసారి ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి ఏకంగా ప్రజల వద్దే బేరసారాలకు దిగారు. ఒక్కో పౌరుడికి గరిష్టంగా $1,00,000 వచ్చేలా చేస్తానని, గ్రీన్లాండ్ అమ్మకానికి పెట్టండని ఆశ చూపారు. దీనికి గ్రీన్లాండ్తో పాటు డెన్మార్క్ నేతలు కూడా తీవ్రంగా ప్రతిఘటించారు. అయితే డెన్మార్క్కు అమెరికాతో తలపడేంత శక్తి ఉందా అన్నదే చర్చ. అమెరికా పక్క దేశం కెనడాపై ట్రంప్కు ఎప్పటినుంచో మనసుంది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైనప్పుడు కెనడా టారిఫ్లు తగ్గించి సబ్సిడీలు ఇవ్వాలని కోరగా ఆ దేశానికి ఇలా సాయం చేసే బదులు అమెరికా 51వ రాష్ట్రంగా విలీనం చేసుకుంటే ఇంకా బాగుంటుందని స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో కెనడా భగ్గుమంది. కెనడా దేశం స్వయం సత్తాక రాజ్యమని, ఏ దేశంలోనూ విలీనమయ్యే ప్రసక్తే లేదని అక్కడి నేతలు, ప్రజలు నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పారు. నయాగరా, ఇరుగడల కెనడా, అమెరికా దేశాల సరిహద్దు రాష్ట్రాలున్నాయి. ఇప్పుడు కెనడా కూడా అమెరికాకు, మరీ ముఖ్యంగా ట్రంప్ దురహంకారానికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు అనే రీతిలోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ అమెరికా దేశ పథకాన్నే రూపురేఖలు మార్చేసి వెనిజులా, గ్రీన్లాండ్, కెనడా దేశాలతో కలిపి మహా అమెరికా దేశ పటాన్ని ఏఐ సాయంతో తయారు చేసి ట్రూత్ సోషల్ పోస్ట్లో వదిలి మరో రచ్చకు తెరలేపారు. కృత్రిమ మేధ సాయంతో తయారు చేసిన ఈ ఫోటోలో ట్రంప్ వైట్ హౌస్లోని తన కార్యాలయంలో కూర్చుని ఉండగా ఆయన ముందు తన గ్రీన్లాండ్ ఆశలకు అడ్డంకిగా ఉన్న నాటో సభ్య దేశాల నేతలైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, ఇటలీ పీఎం జార్జియా మెలోనీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయన్ తదితరులున్నట్లు ఫోటోను తయారు చేశారు. ఇది చాలదన్నట్లు మరో పోస్ట్లో ఇంకో ఫోటో కూడా షేర్ చేశారు. ట్రంప్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో కలిసి గ్రీన్లాండ్లో అమెరికా జెండా ఎగరేస్తున్నట్లుగా ఉంది. పక్కనే ఒక బోర్డు మీద గ్రీన్లాండ్ అమెరికా భూభాగమని రాసి ఉంది. ఇది సంచలనం రేకెత్తిస్తోంది. ఒక దేశ పటం అంటే అది ఆ దేశ అస్తిత్వం, ఔన్నత్యానికి ప్రతీకగా ఉంటుంది. ఏ దేశ ప్రజలైనా తమ మ్యాప్ను చూసి గర్వంతో పొంగిపోతుంటారు. కానీ ట్రంప్ చేసిన ఈ దుందుడుకు చర్య వల్ల గ్రీన్లాండ్, వెనిజులా, కెనడా దేశ ప్రజలు అగ్రహోదగ్రులవుతున్నారు. ప్రత్యేకించి కెనడా ముందు నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలి తెలిసిన దేశంగా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పటికే ఆ దేశంలో స్వదేశీ ఉద్యమాన్ని పౌరులు ప్రారంభించారు.
అత్యంత శాంతి కాముక దేశంగా ఉంటున్న కెనడా కూడా ఇప్పుడు ట్రంప్ గురించి మరోలా ఆలోచించాల్సి వస్తుంది. అయినా ట్రంప్కు ఎప్పుడు ఏదో ఒక అవ్యవహారం చేయకపోతే కాళ్ళు చేతులు ఆడవు. ఇప్పుడు అమెరికా కొత్త మ్యాప్ ఇదెంత దుమారం రేపుతుందో చూడాలి మరి.